దినోత్సవ శుభాకాంక్షలు సందర్భంగా మీ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిలబెట్టారు. దినోత్సవం సందర్భంగా గణేష్ కి ప్రోగ్రామ్ హ్యాండ్ ఓవర్ చేస్తారు కాబట్టి ఆలోచించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించి అందరి సహకారం మనల్ని పొందాలని కోరుకుంటున్నాను. మరోసారి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 27 years కదా మనం కలిసి. సో ఈ 27 years లో చాలా మార్పులు వచ్చినాయి. ఇందాక చెప్పినట్టుగానే మనుషులు కూడా చాలా మారాం. అందరం గుర్తుపట్టలేకపోతున్నాం ఒక్కొక్కరిని. అయితే అసలు మనం కలిసి చదువుకున్నాము అంటే నిజంగా ఈరోజు ఇక్కడ కలిసాం కాబట్టి ఓకే, కానీ లేదంటే రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తుంటే అసలు మా క్లాస్మేట్ అని కూడా మనం అనుకోలేదు పలకరించలేము. సో కానీ ఈరోజు ఇలా కలవడం వల్ల ఎప్పుడైనా రోడ్డు మీద కనిపిస్తే మా క్లాస్మేట్ అని ఒకసారి హ్యాపీగా పలకరించడానికి ఒక మంచి అవకాశం ఏర్పడింది. సో నా గురించి కూడా నేను చెప్పాలి కదా. సో నా పేరు గణేష్ కోణం, మీ అందరికీ బాగా తెలుసు. అప్పుడప్పుడు గ్రూప్లో కూడా చెప్తూ ఉంటాను కాబట్టి. అయినప్పటికీ నాకు మ్యారేజ్ అయింది. నేను సాక్షిలో దాదాపు 7 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. అంటే నాది మాస్టర్ డిగ్రీ మాస్టర్ ఆఫ్ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అయింది. అది అయిన తర్వాత డైరెక్ట్గా సాక్షిలోనే ఎగ్జామ్ రాయడం, సెలెక్ట్ అవ్వడం, అక్కడి నుంచి కంటిన్యూ చేయడం మొదలుపెట్టాం. ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు చైతన్య. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి 4th క్లాస్ ఉంది, ఒక అమ్మాయి 4th క్లాస్ ఉంది. అదే అవసరం. అయితే పక్కనే ఉంటాను, ఇప్పుడు హై స్కూల్లో ఉంటాను. మార్నింగ్ వాకింగ్ చేస్తాను. నా పేరు ఉదయ భాస్కర్ శ్రీకాంత్ కుమార్. నాకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. అబ్బాయి ఏమో వేద పాఠశాలలో చదువుకుంటున్నాను చెన్నై. అమ్మాయి కొడుకు. మేము ఉండేది పల్లెటూరులో ఇల్లు కట్టుకున్నాం. నేను ఇక్కడ పౌరోత్సవం చేసుకుంటాను. ఇది నా వృత్తి ధర్మం. మళ్ళీ తెలుపుతున్నాను. నా పేరు రజని. మేము ఉండేది రాజమండ్రి లోపల విజయవాడ. మాకు 3 అమ్మాయిలు. అందరూ వచ్చినందుకు, అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు ఏక్రాంతి. నాకు 2 అమ్మాయిలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. నా పేరు మాణిక్యం తీసుకుంటారు. తర్వాత నేను. నాకు 2 అబ్బాయిలు, 2 మా ఇంట్లో అబ్బాయిలు. నా పేరు ఉన్నదందరికీ. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హౌస్ వైఫ్. నాకు బాబా బాబు, ఆయన పాటలు. బాబు డిప్లొమా అయిపోయింది, బాబు ఎంబీఏ. నాకు 2 అమ్మాయిలు. ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు. ఒక అమ్మాయి పాలిటెక్నిక్ చేస్తుంది. నేను బీటెక్ చేస్తాను మా ఇళ్ళ అవుట్సోర్సింగ్ ఉద్యోగం. నాకు పాపలో ఒక అమ్మాయి 7th, ఒక అమ్మాయి 9th. ఇద్దరు మన స్కూల్లోనే చదువుతున్నారు. హై స్కూల్లోనే అయ్యాను. ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ. నేను చెప్తాను, నేను కూల్ డ్రింక్ షాప్ కోల్డ్లోనే ఉంటున్నా. నాకు 2 అబ్బాయిలు. ఓన్గా బిల్డింగ్ కట్టుకున్నా. బిజినెస్ అలా కాదే, నేను చాలా విన్నాను మీ గురించి. ఏదో చేస్తున్నారని. మరి ఇంకే అయితే కుమ్మేస్తున్నారు మామూలుగా కదా. అయితే ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్. నా పేరు లంకా ప్లీష. గుర్తున్నారా? మా రాజమండ్రిలో నేను టీచర్గా స్కూల్లో టీచర్గా వచ్చేస్తున్నాను. మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను దేవి కోసం వచ్చేది, నేను అది ఇలా తీసుకొచ్చింది. దానికి బాగోకపోయినా మిమ్మల్ని అందరినీ చూడాలని వచ్చాను. బాగా
ఫీడ్బ్యాక్ మాట్లాడుకున్నాం, చదవలేదు. అమ్మాయేమో పెద్ద అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిపోతూ చేస్తుంది. నేనైతే పంచాయతీలో చిన్న జాబ్ చేసుకున్నాను. పనికుమార్ అందరికీ అబ్బాయిలందరూ కూడా ఇప్పుడు మన బ్యాచ్ లో ఉన్న వాళ్ళకి అందరూ కాంటాక్ట్ ఉన్నారు కానీ చాలా మంది మర్చిపోయారు. నాకేమో ఫోన్ ఉంటుంది ఈ రోజు కాలేజీ పట్టుకుని పొద్దున్నే డేబాల్ వెళ్తారు, రాత్రి స్కూల్లో నేను వర్క్ చేస్తున్నాను. కింద 9th 10th చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ తలపడి చాలా హౌస్ వైఫ్ యూనివర్సిటీ క్వాలిటీ ఇండస్ట్రీలో జాబ్ చేస్తాను. నాకు పాప ఎప్పుడైనా సమ్మర్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు ఎప్పుడు గెట్ టుగెదర్ పెట్టుకుంటూ నా పాప బాబు పాప ఇటు పాప పోతున్నాడు. మధ్యాహ్నం పెట్రోల్ ఓకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పబ్లిక్ ఎగ్జామ్ ఆడైతే ఈ పుస్తకాలు నేను చైతన్య గారు తొలిసారి సినిమాకి వెళ్ళాం. ఎగ్జామ్స్ పాటలు జగనాథ్ ఏదో పాట వస్తుంటే ఈ కళ్ళ మీరు చూడలేకపోతున్నాం. ఓ ఏంటి ఎగ్జామ్స్ ఆ ఎక్కడ ఉన్నారు చెప్తాడు చేస్తున్నాడు. బాగా ఎగ్జామ్స్ కాదు ఆ పాట వేస్తున్నాడు. ఆ పాట మీకు ఎక్కడ కనిపిస్తుంది ఏమన్నా ఇప్పుడు అవ్వాలంటే మళ్ళీ తొలి ప్రేమ సినిమా చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏంటి టీవీ ఏంటేమో ఆ ఎమోషనల్ మళ్ళీ ఎగ్జామ్ వచ్చేదాకా అలాగే ఉన్నాడు. ప్లేస్ లో ఎప్పుడు ఉంచుకున్నాడు. ఆ గణేష్ గడే పాడేవాడు ఎక్కువ. 10th క్లాస్లో అంటే 10th క్లాస్ నుంచి మనం వెళ్ళిపోయినప్పుడు చాలా జ్ఞాపకాలని తీసుకువెళ్ళాం. చాలామందికి కొన్ని గుర్తుండొచ్చు, కొన్ని గుర్తుండకపోవచ్చు. కానీ నా మనసులో బాగా ముద్ర పెట్టిన ఒక సంఘటన ఉంది. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఆ విషయం చెప్తూ ఉంటాను. నేను దాని కథ కింద కూడా రాశాను, బుక్లో కూడా త్వరలో అయిపోతుంది. సరే, ఈరోజు అందరూ కలిశారు కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కొంచెం సహనంగా ఉంటే ఉంది అంటే ఆ కథను మీకు వినిపిస్తాను. కథ అంటే కథ కూడా కాదు, అది మన మధ్య జరిగిన సంఘటన. ఓకేనా అందరికీ? రైట్.